తీస్తానా ఇప్పటికీ 2 సార్లు కావస్తున్నప్పటికీ కూడా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలుకుండా ఉన్న ఫలితంగా ఈ యొక్క ధర్నాన్ని మొత్తం కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మొత్తం రైతాంగ సమస్య ఏదైతే హామీలు ఇచ్చిన వాటిని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి హామీలు ఇచ్చి పరిష్కరించకుండా ఇవాళ నూతన మార్కెట్ వ్యవసాయ విధానం పేరుతో రైతాంగాన్ని ఇంకా మోసం చేసి దళారులకు పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు లాభం చేకూర్చేటువంటి విధానాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తా ఉంది మోడీ ప్రభుత్వం. వీళ్ళన్నింటినీ ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ యొక్క మరి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మరి అదేవిధంగా కార్మికులకు పరిశ్రమలకు అందరికీ మరి అనుభవం ఉండాలి తప్ప ఈయన చేసేదాన్ని తప్పుడు తొలకలుగానే అంతే కామ్రేడ్. మరి ఈ యొక్క కార్యక్రమం మరి ఇప్పటికీ ఎవరు కొనడానికి కూడా చిట్టి కూడా ఎవరు కొనుక్కుంటుంటే బయట అడ్డీ పాసారు అమౌంట్ మైనస్ చేసి చూడండి దారుణంగా మన మహబాద్లో అన్యాయం అవుతుంది. మాట్లాడకు మరి మన మహబాద్లో దారుణం 3 రోజుల దాకా బండి కూడు కుమ్ము లేకుండా ఈ రోజు తీసుకోనంటే బయట అబ్బా చేయించిపోతానా? ఇది మాత్రం న్యాయం కాదు అని నేను మరి మాట్లాడుతున్నా. ఇంతవరకు కూడా 5 చట్టాలు చేయలేదు. తక్షణ నరేంద్ర మోడీ నువ్వు తెచ్చిన 4 వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఐక్య సంఘాలతో కూడా డిమాండ్ చేస్తున్నాం.